నేను ఇంటి కప్పు మీద వాలి ఉన్న వంటి పక్షి వలె ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు ఈ మాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. దావీదు గారు చేసేటువంటి చిన్న ప్రార్థన అది. ఏం ప్రార్థన అది? నాకు నిదుర పట్టుట లేదు. నాకు నిదుర పట్టుట లేదు, నేను ఇంటి కప్పు మీద వాలి ఉన్న ఒంటి పక్షి వలె ఉన్నా. సంతోషంలో ఉన్నాడా, ఆనందంలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా? ఆ ఒక్క ప్రార్థనను బట్టి మనకేమర్థం అవుతుంది? ఆయన చేస్తున్నాడు కదా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నాకు నిదుర పట్టుట లేదు, నేను ఇంటి కప్పు మీద ఒంటి పక్షి వలె ఉన్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడా, మరి బాధతో ఉన్నాడా, కష్టముగా ఉన్నాడా? బాధతో ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి బాధ ఏంటి? నిద్ర పట్టటం, నిద్ర పడతలేదు. ఈ సమస్య మనకు లేదా? ఈ సమస్య మనకు లేదా? తర్వాత నిద్ర పట్టడం లేదు. రెండవ సమస్య ఏంటి? ఆయన ఇంటి కప్పు మీద ఉన్నారు. ఇంటి కప్పు మీద ఎవరైనా ఉంటారా? ఇంట్లో ఉంటారు, అది ఇంటి బయట ఉంటారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇంటి కప్పు మీద. తర్వాత ఎలా ఉన్నాడు? ఇంటి పై మీద, ఇంటి కప్పు మీద ఒంటరిగా ఉన్నాడు. ఒంటి అంటే ఒంటరిగా, ఒంటరిగా ఉన్నాడు. తర్వాత ఎలా ఉన్నాడు? పక్షిలాగా ఉన్నాడు. అంటే రాత్రి వేళ మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న చిన్న పక్షి, పిచ్చుకలాగా ఉన్నానయ్యా, నా పరిస్థితి అది అని దేవునికి ఆయన తెలియజేస్తున్నాడు. ఇందులో ఎన్ని మాటలు ఉన్నాయి? రాత్రి మాట ఉంది, మెలకువ అంటే నిద్ర పట్టకపోవటం ఉంది, తర్వాత ఇంటి మీద ఉన్నాడు, తర్వాత ఒంటరిగా ఉన్నాడు, తర్వాత పిచ్చుకలాగా ఉన్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయి? 5 మాటలు ఉన్నాయి ఆయన చేసినటువంటి చిన్న ప్రార్థనలు. చిన్న ప్రార్థన. మనము కూడా పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం చేయవసరం లేదు దేవునికి. మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి, మనకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి, మనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన శోధనను బట్టి చిన్న ప్రార్థన చేస్తే చాలు, అది దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు అది దయచేస్తాడు. ఈరోజు మనకి మరి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నా బిడ్డకు మరి వివాహాన్ని నిత్యము చేయవలసినటువంటి బాధ్యత ప్రభు మీద ఉంచారు. సమస్తమైనటువంటి భారము మోయేవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలిచాడు. మనం నీకే భారం ఉన్నా సరే ఆ భారముతో నువ్వు ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రా, నీ భారాన్ని నేను తీసివేస్తానని ఆయన మనకి అభయం ఇచ్చాడు. అదే విశ్వాసముతో ఈరోజు వచ్చినటువంటి కష్టము, దావీదు గారికి వచ్చిన కష్టం, అయ్యా రాత్రి వేళ అయింది, నిద్ర పట్టడం లేదు, ఇంటి మీద కప్పు మీద ఉన్న పక్షిలాగా భయముతో ఒంటరిగా నేను జీవిస్తున్నానయ్యా అని చెప్పి తనకున్నటువంటి బాధను ప్రభువు దగ్గర తెలియజేస్తున్నాడు. అలాగే ఈ కుటుంబంలో ఈరోజు వచ్చినటువంటి సమస్య, అనారోగ్య సమస్య కావచ్చు, వివాహం అనేటువంటి సమస్య కావచ్చు, ఇంకా కుటుంబంలో అంతర్గతముగా ఉన్న అనేకమైనటువంటి సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏమైనా అవ్వచ్చు. వాటిని బట్టి ఈరోజు మనం ఆ భారాలన్నీ కూడా ఎక్కడికి తీసుకొచ్చారు? ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్టు వాక్యం మనకి ఈరోజు బోధిస్తుంది. అయితే దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎందువలన అతను ఇబ్బందులు పడ్డాడు అనేది వాక్యంలో లోపలికి వెళ్దాం. మనం మొట్టమొదటి మాట చూసినట్లయితే, రాత్రి వేళ నిద్ర పట్టడం లేదు. మనం నిద్రపోయేది ఎప్పుడు? రాత్రే కదా. కాబట్టి రాత్రి అంటే, రాత్రి అనగా చీకటి. మన జీవితంలో ఎప్పుడైతే చీకటి అనేది చోటు చేసుకుందో అప్పుడు మనకి నిద్ర పట్టదు. కాబట్టి వాక్యం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. ఈ చీకటి అనేది మనం దేన్ని సూచిస్తూ ఉందంటే, బాధలను చూపిస్తూ ఉంది, కష్టాలను చూపిస్తూ ఉంది, వ్యాధులను చూపిస్తూ ఉంది, మరి అనేక రకమైనటువంటి సమస్యలు. అయా నేను అసలు నా పరిస్థితి ఏమీ బాగలేదు, అసలు నేను చీకటిలో బ్రతుకుతున్నానని సామాన్యంగా మనం మాట్లాడుతాము. అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు చీకటి నన్ను ఆవరించేసిందయ్యా మనం చెప్తాం. చీకటి అనగా ఇక్కడ సమస్య. ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే చీకటి అనేది
రహస్యమైనటువంటి జీవితం. తప్పు చేస్తాడు, పాపము చేస్తాడు, అబద్ధం ఆడతాడు, అన్యాయం చేస్తాడు, అక్రమం చేస్తాడు. ఇవన్నీ కూడా చాటుగా చేసేటువంటి రహస్యమైనటువంటి జీవితం. కాబట్టి చీకటి అనగా రహస్యమైనటువంటి జీవితము, రహస్యమైన జీవితం అనగా పాపం. కాబట్టి ఎప్పుడైతే దావీదులో పాపం అనేది చోటు చేసుకుందో అప్పటి నుంచి ఆయనకు మొదలైంది ఆందోళన. మరి దావీదు గారు రాజు కదా, రాజుగారికి ఏముంటాయి? అన్నీ ఉంటాయి, సమస్తం ఉంటాయి. నిద్ర పట్టుకోవటం ఏంటి? ఆయనకి మెత్తని పరుపు ఉంది, డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, రాచరికం ఉంది, సంపదలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడు? నాకు నిద్ర పట్టడం లేదు. తమ హృదయంలో ఏముందంటే పాపం ఉంది, చీకటి ఉంది. ఎప్పుడైతే దావీదు పాపంలోనికి వెళ్ళిపోయాడో వెంటనే ఆయనకు ఆందోళన వచ్చేసింది. చుట్టూ సైనికులున్నా, రాజ్యమున్నా, అధికారమున్నా, బంగారం ఉన్నా, వెండున్నా, పరుపులు అన్నీ ఉన్నా ఆయనకి వచ్చినటువంటి సమస్య అంటే నాకు నిద్ర పట్టలేదు అంటున్నాడు. కాబట్టి ఈ నిద్ర పట్టడం రాత్రి వేళ, ఆ రాత్రి అనగా చీకటి, ఆ చీకటి దావీదులోనికి ప్రవేశించింది. అలాగే మన జీవితంలో కూడా ఆ చీకటి అనేది మనలోకి ప్రవేశించినప్పుడు మనకు కూడా ఆందోళన వచ్చేస్తుంది, మనకు కూడా భయం వచ్చేస్తుంది. రేపు ఏం జరుగుతుందనే భయం అనేది వచ్చేస్తుంది. పాపంలో జీవిస్తున్నప్పుడు కూడా పాపం యొక్క జీతమో మరణం అని ఉంది. కాబట్టి ఆ సత్యాలన్నీ మనం బైబిల్ గ్రంథం తెలుసుకుంటున్నాము. ఓ పక్కన మనం పాపంలోనే జీవిస్తూ, చీకటిలోనే జీవిస్తూ, రహస్య జీవితంలోనే జీవిస్తూ ఆందోళన చెందుతుంటాం, భయపడుతూ ఉంటామని దావీదు గారి యొక్క ప్రార్థన మనకి తెలియజేస్తాం. అయితే మనలో ఉన్నటువంటి చీకటి పోవాలి అంటే ఏం చేయాలి? చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలి, వెలుగు రావాలి. వెలుగు వస్తే చీకటి దానంతట అది పారిపోతుంది. కాబట్టి వెలుగు ఎవరంటే ప్రభు తెలియజేస్తున్నాడు, ఈ లోకమునకు వెలుగును నేనే. లోకమునకు వెలుగును నేనంటే వెలుగంటే బాహ్యమైనటువంటి వెలుగని కాదు అర్థం. అక్కడ హృదయంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి చీకటినంతా కూడా పారద్రోలుతాడని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తుంది. అందుకనే దావీదు గారు తన లోపలంతా కూడా చీకటి పెట్టుకున్నాడు, పాపం పెట్టుకున్నాడు. అందుకని అక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, వెలుగు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు అక్కడికి ప్రవేశించిందో తనలో ఉన్నటువంటి చీకటంతా కూడా పోతుంది, ఆందోళన అంతా కూడా పోతుంది, తర్వాత శాంతి సమాధానం వస్తుంది. అప్పుడు ఆయనకి చక్కగా నిద్ర పడుతుంది. కాబట్టి ఈ వాక్య భాగ్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చీకటి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. మనందరం చీకటిలోనే ఉన్నాం. అందరం కూడా ప్రభు ఏమంటున్నాడు? అందరూ పాపము చేసి ఉన్నారు, నీతిమంతుడు ఒక్కడనో లేడు. కాబట్టి మనందరము పాపులమే. అయితే మనలో ఉన్నటువంటి పాపాన్ని పారద్రోలుకోవాలంటే మనం ఎక్కడ సమీపించాలి? వెలుగును సమీపించాలి. ఆ వెలుగు ఎవరనగా యేసు ప్రభు అని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన చుట్టూ లేదా మనలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటిని పారద్రోలుకోవడం అంటే నేను చీకటి లేదండి, నేను వెలుగులోనే ఉంటున్నాను మనం అనుకోవచ్చు. కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన చీకటి ఏంటంటే కొందరికి పేదరికం కావచ్చు, అది కూడా బాధే. పేదరికం ఉంటే తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి పేదరికం కావచ్చు, కొందరికి అనారోగ్యం కావచ్చు, కొందరికి బానిసతో బ్రతుకు కావచ్చు, కొందరికి వేదన కావచ్చు, కొందరికి శోధన కావచ్చు, కొందరికి ఆందోళన కావచ్చు, కొందరికి మరి అనేక రోగాలు పాలైపోయి ఉండవచ్చు. ఇవన్నీ కూడా చీకటి. మనం అలాంటప్పుడు మనం కూడా దేవుని నిందిస్తూ ఉంటాం. ఈ రోగం నాకే రావాలా, ఎంతమంది లోకంలో ఉండగా నాకే రావాలా అని మనం నిందిస్తూ ఉంటాం. కాబట్టి ఈ చీకటి ఎప్పుడైతే మనలోనికి ప్రవేశించిందో అప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా లోకపు మాటలే కానీ దేవుని యొక్క మాటలను మనము మాట్లాడలేము. అందుకనే లోకమంతా కూడా ఎలా ఉందంటే చీకటిగా, లోకమంతా కూడా చీకటి. కాబట్టి ప్రభు అంటాడు, నువ్వు లోకమును విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మంటాడు. పేతురు గారిని చేపలు పడుతున్నప్పుడు పిలిచాడు కదా, పిలిచాడా? పిలిచి ఏమన్నాడు? నీ పేరేంటమ్మా? సునీత. ప్రియదర్శి. మా అమ్మ నీ పేరే? సుశీల. మా అక్క పేరు సుశీల. కరుణ కుమారే. కాబట్టి ఈ పేతురు గారిని పిలిచాడు కదా, పిలిచి ఆయన ఏమన్నాడు? నన్ను వెంబడించమన్నాడు. వెంబడించమన్నప్పుడు పేతురు ఏం చేశాడు? వలలు పడవలు అన్నీ కూడా విడిచిపెట్టేసి ఆయనను వెంబడిస్తాడు.
వెంబడిస్తే ఏం చేస్తానన్నాడు? మీరు చేపలు పట్టేవారు కాకుండా మనుషులు పట్టేటువంటి జాలర్లుగా చేస్తాను. అక్కడ వరకు బాగానే ఉంది. కాబట్టి నమ్మాడు, విశ్వసించాడు, వచ్చేసాడు. వాళ్ళలో పడవలు అన్ని పక్కన పెట్టేశాడు, వచ్చేసాడు. ప్రభువుని వెంబడించాడు. 3 సంవత్సరాల పాటు ప్రభుతో చక్కగా తిరిగాడు, ఎన్ని చేశాడు. ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టేశాడు. ఇప్పుడు పేతురు గారు ఏమయ్యాడు? పారిపోయాడు, వదిలేశారు. ఎందుకంటే ప్రభు వెంట తిరిగిన వారు ఎవరు, వాళ్ళని పట్టుకొని చెరసాల్లో వెళ్ళి బంధించండి అనేటువంటి ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. కాబట్టి భయము చేత ఏం చేశాడు? పారిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టాడు, మరి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అనేక మందికి దర్శనాలు ఇస్తున్నాడు ఆయన. ఎందుకు? ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు? 40 రోజులు. ఈ 40 రోజుల్లో అనేక మందికి, సుమారుగా 500 మందికి దాకా కనిపించాడు ఆయన. కాబట్టి ఆ శిష్యులకు అందరికీ కనబడుతూ ఎక్కడికి వెళ్ళాడంటే పేతురు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే పేతురు ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు. అప్పుడు పేతురుని పిలిచాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఎందుకనంటే నిజంగా ప్రేమిస్తే ఆపదొచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. కానీ ప్రభువు ప్రేమ అడుగుతున్నాడంటే, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. సందర్భం చూడండి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడిగాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడిగాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాను అన్నాడు. అయ్యా, నీకు సమస్తము కూడా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకు అడిగాడు ప్రభు అని అంటే, 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రభు ఎందుకు అడుగుతున్నాడని మనం ఒక్కసారి వెనక్కి ఆలోచన చేసినట్లయితే, ప్రభువు పేతురుతో పని ఏంటి అసలు ఆయనకి? ఆయన తిరిగి లేచాడు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయి ఆయన పని చూసుకోవచ్చు కదా. కానీ చేయలేలా. ఎందుకంటే మరలా పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, నువ్వు నాతో వెంబడించావు, నాతో సహవాసం చేసావు, నాతో కలిసి భోంచేసావు, నా అద్భుతాలన్నీ కూడా నువ్వు చూసావు. అయినప్పటికీ కూడా మరలా నువ్వు ఎందుకు చేపలు పడుతూ ఉన్నావు? మరలా ఎందుకు నువ్వు సముద్రం మీదకి వచ్చేసావు? మళ్ళీ అది జ్ఞాపకం చేయటానికి ఆయన అక్కడ వచ్చాడు. వచ్చి ఎందుకు ఒక్కసారి నన్ను వెంబడించావు కదా, నువ్వు వెంబడించిన తర్వాత నేను కొద్ది రోజులు నీకు కనపడపోయేసరికి మళ్ళీ విడిచిపెట్టి సముద్రం మీదకు నువ్వు వచ్చేసావు. అంటే లోకంలో తిరిగి మళ్ళా వచ్చేసావు. కాబట్టి మనము ఒక విశ్వాసిగా మనం మారినప్పుడు, ఒక భక్తిపరుడుగా మనం మారినప్పుడు, లేదా ప్రార్థనాపరుడుగా మనం మారినప్పుడు, ఒక ప్రార్థనా జీవితాన్ని మనం చేపట్టినప్పుడు, ఏదో కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, శోధన వచ్చిందనో, నష్టం వచ్చిందనో, వ్యాపారాల్లో లాస్ వచ్చిందనో, వెంటనే ప్రభువుని విడిచిపెట్టేసి మనం అక్కడికి వెనకటి జీవితానికి మరలా తిరిగి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రభు అక్కడ పేతురు గారి దగ్గరికి వచ్చాడు. నీకేం చెప్పాను? నేను నిన్ను సువార్త ప్రకటించమని చెప్పాను, ప్రజలను పట్టుకోమని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టిన చోటకే మళ్ళీ తిరిగి వచ్చేసావు అని చెప్పి జ్ఞాపకం చేయడానికి యేసు ప్రభు అక్కడ పిలుస్తాడు. అలాగే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఈ రాత్రి లోకమంతా కూడా శోధనలే, లోకమంతా కూడా బాధలే, లోకమంతా కూడా కష్టాలే. లోకాన్ని నమ్ముకుని ఉంటే మనము చీకటిలో జీవించినట్లే. అందుకనే ప్రభువు మీద ఆధారపడి జీవించాలి. నన్ను నమ్మి నా మీద ఆధారపడేటువంటి వాడు ఏటి నోటిన పెరిగేటువంటి మొక్కలాగా నెగనెగలాడుతూ పచ్చగా ఉంటాడు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి లోకాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రభువును వెంబడించమని ఈ యొక్క దావీదు గారు చేసేటువంటి ప్రార్థనలు మొదటి మాటలో, ఈ రాత్రి వేళ అంటే ఈ చీకటి వలన నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా మన్నించమని, క్షమించమని, మరలా నీ సన్నిధిలోకి చేర్చుకోమని ఆయన అక్కడ పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. మనలో కూడా ఆ చీకటి ఉంది. కాబట్టి అవన్నీ తొలగించుకోవాలంటే ఈ లోకంలోంచి మనం వెలుపలికి రావాలి. వెలుపలికి వచ్చినట్లయితే దేవుడు లోకము నుంచి మనం ఎప్పుడైతే వేరు చేయబడతామో అప్పుడే స్వస్థత. లోకము నుంచి నువ్వు ఎప్పుడైతే వేరు చేయబడతావో అప్పుడే నీకు ఆశీర్వాదం. లోకము నుంచి నువ్వు ఎప్పుడైతే వేరు చేయబడతావో అప్పుడే నీకు దీవెన. ఉప్పును చూడండి, ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం. సముద్రం నీటిలో నుంచి. ఆ నీటి నుంచి వేరు చేయబడితేనే దీనికి రుచి వచ్చింది. అదే అక్కడే ఉంటే ఆ ఉప్పు నీళ్ళు, ఉప్పు ఉంది కదా నీళ్ళల్లో, దాన్ని నువ్వు కూరలో కానీ లేదా తినే పదార్థాలు వేసుకుంటావా? ఆ నీళ్ళు వేసుకోవచ్చు, ఉప్పు నీళ్ళగా వేసుకోవచ్చా?
రాదు. కానీ అందులో దాగి ఉంది ఉప్పు అనేది. కాబట్టి ఆ ఉప్పుని మనం రుచికరంగా ఉపయోగించుకోవాలంటే ఆ సముద్రపు నీటి నుండి వేరు చేయాలి. వేరు చేస్తేనే అప్పుడు అది రుచికరమైనటువంటి పదార్థంగా తయారవుతుంది. అలాగే మనము కూడా లోకము నుండి వేరు చేయబడాలి. లోకములోనే జీవిస్తూ అదే త్రాగుడు, అదే వ్యసనము, అదే పాపము, అదే అన్యాయము, అదే అక్రమము, అదే మోసము, ఇలా మనం లోకములోనే జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేం. మనం ప్రార్థన కోరుతున్నాం, అయా నాకు ఇది సహాయం చేయి, నేను చేయలేనటువంటి పరిస్థితి, శక్తిహీనుడిగా ఉన్నాను, కాబట్టి నీ శక్తిని నాకు దయచేయి అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు చేస్తాడంటే లోకము నుంచి నువ్వు వేరు చేయబడినప్పుడు దేవుడు నీకు అండగా ఉంటాడని వాక్యభాగం మనకి తెలియజేస్తా ఉంది. అంధకారం అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం, అంధకారం అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం, వెలుగును చూపుము నా దేవా, కాంతిలో నడుపుము నా ప్రభువా, వెలుగును చూపుము నా ప్రభువా, కాంతిలో నడుపుము నా దేవా. అంధకారం అంత అంధకారం, ఈ లోకమంతా అంధకారం. ఈ లోకమంతా అక్కడ ఎలా ఉంది? అంధకారం, చీకటితో ఉంది. చీకటి అనగానే మనము వెలుగు లేక రాత్రిపూట ఉండే చీకటి అనుకుంటాం. అది కాదు, మనకి కంటికి కనిపించినటువంటి ఆధ్యాత్మికమైన చీకటి మాలో చోటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేం. అందుకనే ప్రభు యొక్క వెలుగును కావాలి. ఇప్పుడు దావీదుకి ఆ వెలుగు కావాలి. రాత్రికాలం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆ చీకటిలో ఉన్నానయ్యా, నన్ను వెలుగులోనికి నడిపించు. ఆయనే నడిపిస్తాడు. ఆయన ఎవరంటే వెలుగులకు నడిపించేది ఎవరు? ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారని నా యేసయ్య ఎప్పటికీ మరువడు నా యేసయ్య ఎన్నటికీ. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ మరువడు నా యేసయ్య ఎన్నటికీ. దావీదు గారు చేసే ప్రార్థనలో అదే అంశం. ఈరోజు ఇప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనలో కూడా అదే. మనకి తెలుసు ఆయన నన్ను విడిచిపెట్టడం తెలుసు, ఆయన వెంబడిస్తే మనకి ఆశీర్వాదం అని మనకు తెలుసు. బైబిల్ గ్రంథాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా తరతరముల నుంచి వింటూనే ఉన్నాం. వాక్యాలన్నీ కూడా మనకు తెలుసు, కానీ పాటించడం అనేది చాలా కష్టముగా ఉంటుంది అన్నమాట. యేసు ప్రభు వాక్యాలు చెప్తాడు, తల్లిలో లాలిస్తానంటాడు. ఒకవేళ నీ తల్లి విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడవను ఎడబాయనని చెప్తున్నాడు. ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు. అయ్యా నన్ను ఆదరిస్తున్నావు, మరి నాకు తోడుగా ఉంటానన్నావు, నా తల్లి విడిచిపెట్టేసిన విడవనంటున్నావు అనే వాక్యం తెలుసున్నప్పటికీ కూడా మనం ఆయనకు వెంబడిస్తున్నామా? లేదు. పేతురు గారు వెంబడించాడా? తెలుసు ఆయనకు కూడా. వెంబడించాడా? వెంబడించడా. తర్వాత లోకమైనటువంటి ఆశలను బట్టి మరలా లోకంలోనికి వచ్చేసాడు. మనం కూడా అంతే. మన అవసరాన్ని బట్టి, మన యొక్క ఆ యొక్క కాల పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఇటు అటు మారిపోతాం. కానీ ప్రభువు మాత్రము మారడు. మానవుల యొక్క ప్రేమ అశాశ్వతమైనది, దేవుని యొక్క ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. మన ఆదివారం మనం పట్టణాలు చదువుకున్నాం కదా, మరి లాజరుని బ్రతికించడం. మరి ఈరోజు మన మరీదాస్ గారు, ఉపదేశ మాస్టర్ గారు, మరి వాళ్ళ సతీమణి గారు ప్రార్థన ఎందుకు పెట్టారు అంటే, మరి మరియా మార్తలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియా మార్తలు నిన్న చదివినటువంటి సువిశేషములు మనం చూస్తే, మరియా మార్తలు ఏ ఊరిలో ఉన్నారు? బెతానియా ఊరిలో ఉన్నారు. వాళ్ళు ఒక కవురు చేశారు. ఎక్కడికి కవురు చేశారు? యేసయ్యకి కవురు చేశారు. ఏమని కవురు చేశారు? నువ్వు బాగా ప్రేమించే సహోదరుడు వ్యాధితో బాధపడుతున్నాడని కబురు చేశారు. అదే ప్రార్థన. వాక్యం ఏం చెప్తుందంటే అదే ప్రార్థన. మరియా మార్తలు చేసినటువంటి ప్రార్థన మీరు నేర్చుకోండి అని ఆ సువిశేషం అని హెచ్చరిక చేస్తుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, నీకు కలిగినటువంటి బాధ,
నీకు కలిగినటువంటి వ్యాధి, నీకు కలిగినటువంటి అనారోగ్యాన్ని, ఆ వార్తని ఎక్కడికి చేరవేశారు? ప్రభు దగ్గరికి చేరవేయటమే ప్రార్థన. ఇప్పుడు మనం అదే చేసేది. మన అవసరాలని ప్రభువు దగ్గరికి చేరవేయటం వరకే, అంతేగాని ప్రభువుని మనం శాసించకూడదు. మరే మార్తలు, అయ్యా నువ్వు వచ్చే ఎక్కడున్నావో బాలిది వచ్చి బాగు చేసి వెళ్ళిపో, నువ్వు అది ఇదని మాట్లాడారా? మాట్లాడాలి. వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. ప్రార్థనను మనము ఆ ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళటం వరకే. దానిని బట్టి ప్రభు ఎప్పుడు చేస్తాడో అప్పుడే అది జరుగుద్ది, మన చేతుల్లో లేదది. కాబట్టి భక్తుడు అనేటువంటి వారు ఎలా ఉండాలంటే, విశ్వాసి అనేటువంటి వారు ఎలా ఉండాలంటే, ప్రభువునకు సలహా ఇచ్చేటువంటి వారిగా మనం ఎప్పుడూ ఉండకూడదంట. ప్రభువుని అడగటం వరకే. అయ్యా మీరు వచ్చి మీరు ప్రార్థన చేసేసి ఈ వ్యాధిని తీసివేసేయండి, ఇలా చేయండి అలా చేయండి అని ప్రభువుకు చెప్పేటంత వారం మనము కాదు. మరియ మార్తలు నేర్పినటువంటి అంశం అది. ఆ వ్యాధిని, అస్వస్థతను, కష్టాన్ని ప్రభువు దగ్గరికి చేరవేయటే ప్రార్థన అని వాక్యం మనకి తెలియజేస్తాం. చేరింది ప్రభు దగ్గరికి. వచ్చాడా ప్రభువు? రాలా. ఎందుకు రాలేదు? ప్రభువుకు తెలుసు. ఏమంటున్నాడు ఆయన? ఇది మరణమును గురించి కాదు. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది దీనికి? దేవుని మహిమపరచ, నేనెవరో లోకానికి తెలియజేయడం కోసం వచ్చింది అది, అంతేగాని ఆయన చనిపోవటానికి రాలేదు. అది అంటే ఆ సమయం అని ఇంకనూ రాలేదు. ఇక్కడ వ్యాధితో మరణించాడా? మరీ మార్తలు చెప్పినప్పుడు అప్పుడు చనిపోయాడా? చనిపోలా. ప్రభుకు తెలుస్తుంది ఇక్కడ చనిపోలేదని. ప్రభు ఎప్పుడు రావాలి? మరణించిన తర్వాత రావాలి. అందుకనే 2 రోజుల పాటు అక్కడే ఉన్నాడు ఆయన. మరణించిన తరువాత ఆ ఊరు పొలిమేరలోకి వచ్చాడు. ఎందుకంటే మరణించినటువంటి వ్యక్తిని తిరిగి లేపటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అక్కడ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఈయనెవరో లోకానికి తెలియాలంటే, మరి ఈయన వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత, ఈయన లేపిన తర్వాత ఆ మరియతో పాటు వెళ్ళిన యూదులు అనేక మంది వచ్చారు కదా సమాధి, వాళ్ళందరూ కూడా విశ్వసించారు. అదే చనిపోకుండా ఉన్నప్పుడు యేసు వచ్చాడు అనుకోండి, యేసు ప్రభు అందరికీ తెలిసేవాడా? అందుకనే దేవుని యొక్క మహిమార్థమై అతను వ్యాధితో బాధపడి మరణిస్తున్నాడు తప్ప అది నిజంగా మరణంకి సంబంధించి కాదని చెప్తున్నాడు. కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టమో, వ్యాధో, బాధో, ఆర్థిక ఇబ్బందో, శోధనో, బలహీనతో నువ్వెవరికి చెప్పుకోను సమస్యని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళటమే ప్రార్థన. ఆ ప్రార్థన చాలు. అంతకన్నా గొప్ప ప్రార్థన నువ్వేం చేయవలసిన, ఆ ప్రార్థన చాలు. నిండైనటువంటి విశ్వాసంతో నువ్వు ఆ ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన మనకి స్వస్థత చేస్తానంట. ఎందుకంటే ఆయన మారనటువంటి దేవుడు. ఈ సృష్టి మారిపోయినా సరే ఆయన మాత్రము మనుషులుగా మనం మారిపోతాం. గంటకి ఈ గంటలో గుడికి వస్తాం, 2వ గంటలో మానేస్తాం. ఈ గంటలో ప్రార్థనకు వస్తాం, 2వ గంటలో మానేస్తాం. అవసరం అనుకుంటే ఖాళీగా ఉంటే వస్తాం, లేకపోతే లేదు. అవునా? ప్రతి ఆదివారం మనం గుడికి వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళాం. ఈ వారం చిన్న పని తగిలింది అనుకో, వచ్చే వారం వెళ్దామని అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రేమ అలాంటిది. అందుకనే వాక్యం మనకి తెలియజేస్తాం. ఇప్పుడు చీకటిలో ఉన్నాడు. ఎవరు? దావీదు చీకటిలో ఉన్నాడు. సమస్య. చీకటి అంటే సమస్య. మనము కూడా ఇప్పుడు ఈ కుటుంబం కూడా ఒక సమస్య, ఒక ఆలోచన, ఒక స్వస్థత, ఒక అవసరంలో ఉన్నారు. కాబట్టి ఆ దావీదు గారికి జరిగినటువంటి మేలును బట్టి మనం ప్రార్థన చేస్తుంటే వాక్యం మనకు తెలియజేస్తాము. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. చీకటిలో ఉన్న నా జీవితములోనికి వెలుగుగా ఆయనే ప్రవేశించెను. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న మన జీవితంలోనికి వెలుగులాగా ప్రవేశించదు ఆయనే. ఆయన ఎవరు అంటే యేసయ్య. ఈ లోకమునకు వెలుగును
నేనే అన్నాడు. కాబట్టి లోకమనగా ప్రజలు మనమే, లోకం అంటే ప్రజలు మనమే, మనకి వెలుగు ఆయనే, మన ప్రాణము జీవము ఆయనే. కాబట్టి ఆయన మనలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా ఏమైపోద్దామా, పారద్రోలబడుతుందని దావీదు గారు ప్రార్థన ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇక రెండవ మాట ఏముంది అక్కడ, నిద్ర పట్టట లేదు, అంతే కదా. దావీదు గారు అంటున్నారు, నాకు నిద్ర పట్టట లేదు. నిద్ర పట్టపోవడం అంటే ఏంటి, మెలకువగా ఉండటం. అవునా, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, నిద్ర పట్టదు. ఎందుకు పట్టలేదు నిద్ర? ఏదో అలజడి. ఎక్కడ అలజడి? మనసు. చూడటానికి పైకి ప్రశాంతంగా ఉన్నట్టు మనం కనపడతాం, కానీ లోపల ఎంత అలజడం, ఎంత ఆందోళన. రేపటి పరిస్థితి ఏంటి, లేదా నా బిడ్డ పరిస్థితి ఏంటి, లేదా ఈ అప్పు పరిస్థితి ఏంటి, లేదా ఈ పంట పరిస్థితి ఏంటి, లేదా ఇంటి పరిస్థితి ఏంటి, ఇట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ఆందోళన. కాబట్టి అది లోపల మనకుండి మనం నిద్ర పట్టలేదు. దావీదు గారు అంటున్నారు, తను పాపంలో ఉన్నాడు కాబట్టి ఆ పాప స్థితిని బట్టి ఆయనకు నిద్ర పడతాడు. నిద్ర పట్టగా అయా నాకు నిద్ర పట్టుట లేదు అని ప్రార్థన చేస్తున్నాడు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఎలాంటి అనుభవం మనందరికీ కూడా ఉంది. రాత్రులు నిద్ర లేనటువంటి రాత్రులు మీరు గడిపే ఉంటారు, ఏదో ఒక రోజు జరిగే ఉంటుంది. ఎందుకు నిద్ర పట్టలేదో మీకు తెలుసు. ఈ చుట్టుపక్కల పక్కిళ్ళు అటుపక్కిళ్ళు ఇరుగుపోరు వారందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. 4 గోడల మధ్య నువ్వు ఒంటరిగా ఉండి నిద్ర పట్టక అలాగే మెలకువతో ఉన్నటువంటి రోజులు కూడా మన జీవితంలో సంభవించి ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనిషిలో ఉన్నటువంటి వేదనలు, శోధనలు, బాధలు ఇవన్నీ కూడా మనల్ని నిద్ర పట్టనీయకుండా చేస్తాయి. ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే కుటుంబంలో అత్త, కోడలు, మరి భర్త, పిల్లలు, మరి ఇంకా తోడు కోడలు అందరూ కలిసి కుటుంబంలో ఉంటారు. కానీ ఒకరికొకరు అత్తగారు, కోడలు గారు మాట్లాడుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఎలా ఉంటుందని, ఉంటాకి ఒకే కుటుంబంలో ఉన్నారు. ఆమె బయటకు వచ్చుంటే ఏమో లోపలికి వచ్చాం, ఏమో లోపలికి వచ్చుంటే ఆమె బయటకు వచ్చాం. ఇద్దరు మనసులు కలిసినాయా? కలవలేదు. కానీ శరీరాలు మాత్రము కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళందరూ కలిసే ఉంటారండి అన్నారు. కానీ వాళ్ళ కలయిక ఉంది ఇక్కడ లేదు, ఆందోళన. కాబట్టి ఆ కుటుంబంలోనే ఒకే చోట ఉన్నప్పుడు కూడా అందరి మధ్య ఉన్నట్టుంటాము, కానీ ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడారు. 4-5 మంది చూస్తున్నాం, చాలా సమస్యలు మనం చూస్తున్నాం. కోడళ్ళను, అత్తలు, బంధువులు కానీ వీళ్ళు కానీ ఆడపడుచులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, అందరూ కలిసే ఉంటారు. కానీ ఆమెకి ఎవరు కూడా సహకరించరు. ఆమె ఒంటరిగా ఉన్నట్ట, అందరిలో కలిసి ఉన్నట్ట? పైకి మాత్రము అందరూ కలిసే ఉంటున్నారు, కానీ మనసులో మాత్రం ఎలా ఉంది? అదే నిద్ర పట్టపోవటానికి కారణము అదే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి వాక్య భాగాలు మనం చూస్తే నాకు అందరూ ఉన్నారే కానీ నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎలాంటి వేదన, శోధన మన హృదయంలో ఉన్నప్పుడు మనకి నిద్ర అనేది పట్టదు. దావీదు గారి పరిస్థితి కూడా అంతే. అన్నీ ఉన్నాయి, సమస్తమైనవి కూడా ఉన్నాయి, కానీ పాపం ఆయన హృదయంలో ఉండడం వలన ఆందోళన వచ్చేసి నిద్ర పట్టడం. అలాంటి నిద్ర పట్టనటువంటి సమయంలో ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయనకు సమస్య ఏంటి? ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. కాబట్టి ఆ నిద్ర సమస్యను బట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాయా, నాకు నిద్ర పట్టడం లేదయా. అలాంటి సమస్యతో మనం ఇక్కడికి వచ్చాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడివనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడివనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడివనంటివే. బాధలు నన్ను చుట్టేనా, వ్యాధులు నన్ను ముట్టినా,
నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచేనా, నీవు నన్ను విడువనంటివే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సరే, అంతా నిద్ర పట్టనటువంటి పరిస్థితులు మనము చూసుకుంటాం. రాత్రంతా కూడా నిద్ర పట్టకపోతే ఏమవుద్ది? రాత్రంతా నిద్ర పట్టలేదు, తెల్లారిసరిగా ఏమవుద్ది? చలి జ్వరం లాగా వచ్చేస్తుంది. కాబట్టి మనిషికి నిద్ర చాలా అవసరం. ఎన్ని గంటలు నిద్రపోవాలి? 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ నిద్ర తక్కువైపోతుందంటే మనము మరి ఆందోళనలోనో లేదా ఇంకేదైనా శోధనలోనో ఏదో ఒక స్థితిలో బాధల్లో మనం ఉన్నామని అర్థమవుతుంది. కాబట్టి వాటన్నిటినీ తొలగించేవాడు. నీకెవరూ సహాయం చేయకపోయినా, అన్నదమ్ములు, అక్కచెల్లులు, తోడుకోడళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, నీ బంధువులు, ఇరుగుపొరు ఎవరు నీకు సహాయం చేయనప్పటికీ కూడా నిన్ను విడవకుండా నిన్ను వెంటాడేది ఎవరు? ప్రభు, యేసు ప్రభు అని వాక్యం మనకి చక్కగా తెలియదు. అందుకనే అందరూ నన్ను విడిచిపెట్టేశారని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దావీదు గారు నాకు నిద్ర పట్టుట లేదయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అలాగే మనము కూడా మనకున్నటువంటి సమస్యను బట్టి ప్రభు దగ్గర మరి మనం పశ్చాత్తాప ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. అవునా? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. వాడికి రేపు పరీక్ష ఉంది. ఈ రాత్రి నిద్ర పడుతుంది వాడికి. మనం లేపకుండానే తెల్లవారు 4 గంటలకే వాడు లేచిపోతాడు. ఎందుకని? వాడికి నిద్ర పడతలా. ఎందుకు పడతలేదు? వాడి మనసులో ఏదో ఆందోళన. రేపు పరీక్ష ఏంటో, ఏం చేయాలో, టైం అయిపోయిందేమో, ఇంకేం చదవాలి, ఆందోళన. అలాంటి ఆందోళనలు మన హృదయంలో ఉన్నప్పుడు వాటన్నిటినీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నువ్వు ఆయనకు లోబడి ఆయన చిత్తం ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఆయన నీ మనస్సుకి, నీ హృదయానికి శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడని వాక్యం మనకి ఇక్కడ దావీదు గారి ద్వారా మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి వాక్య భాగాలు అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. యేసు ప్రభు చెప్తున్నాడు కదా మనకి, ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము వారులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ భారము, నిద్ర రాకపోవడం ఒక భారమే. అప్పులు, ఆర్థిక భారాలు కూడా, అప్పులు అయిపోయి నానా హింసలు, బాధలు పడుతున్నారు, అది కూడా భారమే. తర్వాత బిడ్డల గురించి వివాహం లేదు, అదొక భారమే. మరి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైనటువంటి బాధ ఉంటుంది. బాధలు లేని కుటుంబం ఏదైనా ఉందమ్మా? ఏదైనా ఉందా? నాకున్న బాధ నీకుండదు, నీకున్న బాధ నాకు. కానీ అందరికీ కూడా బాధ లేదు. అందుకనే ప్రభు అన్నాడు, ఆ భారము చేత మీరు అలసిపోయి, సొలసిపోయి, నీరసించిపోయినప్పుడు ఆ భారాన్ని తీసుకుని రావాలి. ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే మనకేమిస్తాడంటే, ఆయన నీ అప్పు తీర్చేస్తాను రమ్మన్నాడా? కాదు, నీకు విశ్రాంతిని, తగినటువంటి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆయన దయచేస్తాడని ఈ యొక్క లేఖన భాగం మనకి తెలియజేస్తారు. కాబట్టి ఆయన కాపుదలలో మనం ఉండాలి. అప్పుడు మనకి సమస్తము కూడా సమయానుకూలముగా ఆయన దయచేస్తాడు. సమయానుకూలముగా ఆయన దయచేస్తాడని వాక్య భాగంలో మనకి తెలియజేయబడుతుంది. తర్వాత 3వ మాట ఏంటమ్మా అందులో? ఇంటి మీద ఉన్నాడు పిచ్చుక. ఇంటి మీద ఉన్న ఒంటరి పక్షిలాగా ఉన్నాడు. 3వ మాట ఇంటి మీద. మీరు ఎప్పుడైనా ఇంటి మీద ఉన్నారమ్మా? పైన ఇప్పుడంటే డాబాలు కాబట్టి వెళ్తున్నారులే. పూర్వకాలం అప్పుడు మరి ఇంటి పైకి తాటాకులు వెళ్ళినప్పుడు ఇంటి మీదకి వెళ్ళి ఉంటారా? ఎవరు ఉంటారా? ఉండరు. ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆమెకి బారు జుట్టు ఉంది, ఆ పక్కింటి ఆమెకి తక్కువ జుట్టు ఉంది. ఈమెం చేస్తుంది? డాబా ఎక్కింది పైకి. జుట్టు ఉంది కదా ఈమెకి, ఈ జుట్టు పైకి వెళ్ళి ఆరబోసుకుని దూకుంటుంది. ఆ పక్కన ఉన్నామనుకుందంట, దీనికైనా జుట్టు ఉంది, నాకు లేదా జుట్టు, ఇది డాబా ఎక్కితే నేనేం చేస్తాను, నా ఇంటి కప్పు మీద పైకి ఎక్కి దూకుంటానని పైకెక్కి ఇంటి కప్పు మీద కూర్చుని దూకుంటాను. అలాంటి పోటీతత్వాలు కూడా ఉంటాయి మనుషులు. కాబట్టి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పక్షి వలె ఉన్నాడు. ఎంత బాధ చూడండి దావీదు. ఎంత బాధ రాకపోతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వాక్యభాగం చేస్తుంది. ఎప్పుడు రాత్రి వేళ పిచ్చుక ఇంటి పైన ఉంటే దాని పరిస్థితి, ఒక పిచ్చుక, చిన్న పిచ్చుక
అది ఇంటి పైకప్పు మీద ఒంటరిగా ఉంది. కానీ ఆ పిచ్చుక ఎక్కడ ఉండాలి? రాత్రి వేళ గూటిలో ఉండాలి. గూటిలో ఉండటానికి గూడు లేదు, ఒంటరి అయిపోయింది. ఎక్కడుంది ఇప్పుడు అది? దావీదు గారు అనుకుంటున్నాడు, ఇప్పుడు నాకు డాబాలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, రాజభవనం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇంటి కప్పు మీద ఉన్న ఒంటరి పక్షిలాగా ఉంది నా పరిస్థితి. అంటే ఎంత బాధ చూడండి. మనం ఇంట్లోనే ఉండొచ్చు, కానీ పోలిక చూసారా ఎలా దావీదు ప్రార్థన చేస్తున్నాడు? నేను ఒంటరి వాడిగా ఉన్నానయ్యా, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను. ఆ పిచ్చుక పరిస్థితి ఏంటంటే అది భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ టైంలో వర్షం రావచ్చు, రాత్రి వేళ కాబట్టి వర్షం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? దిక్కు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ రాత్రి వేళ పిల్లో ఇంకేదన్నా కుక్కో నక్కైన పైకి వచ్చేది తినేస్తాయి, పిచ్చుకలను పట్టుకుని తినేస్తాయి. మనం గంప కింద కప్పెడితేనే వచ్చేసి అది లేపేసి తీసుకెళ్ళిపోద్ది. మరి ఒంటరిగా ఇంటి మీద కూర్చుందంటే అది దాని పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు మనకు కూడా వచ్చి ఉంటాయి, ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితులు వచ్చి ఉంటాయి. అందుకనే తనకి గూటిలో ఉండవలసినటువంటి ఆ పక్షి, ప్రశాంతంగా ఉన్నటువంటి పక్షి ఎక్కడికి వెళ్ళింది? ఆందోళన వలన, భయముల వలన ఒంటరి అయిపోయి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో అక్కడ కూర్చుని దిక్కుతోచనటువంటి స్థితిలో. అప్పుడు నిద్ర పడుతుందా? కన్ను మూసామా ఏ పిల్లో వచ్చి వేసేస్తుంది, పైన తినేస్తుంది. తప్పిపోయినటువంటి కుమారుడిని చూడండి. తప్పిపోయినటువంటి కుమారుడి పరిస్థితి ఏంటి? తండ్రి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఉన్నాడు, విడిగా వెళ్ళిపోయిన తర్వాత పందులు తినేటువంటి చోటుకి వెళ్ళిపోయాడు. పందులు తినేటువంటి పొట్టుని తినవలసి వచ్చింది. దిగజారిపోయింది పరిస్థితి అంతా కూడా. అప్పుడు అతనికి భయం వేసింది, తెలుసుకుని నా తండ్రి వద్దకు మరలా నేను వెళ్ళిపోవాలనుకున్నాడు. అలాగే తప్పిపోయినటువంటి గొర్రెను చూడండి. మందలో ఉన్నప్పుడు గొర్రె మందలో ఉంది. మందలు ఉన్నప్పుడు దానికి కాయటానికి ఎవరుంటారు? ఒక కాపరి ఉంటారు, అవునా? కాపరి ఉన్నప్పుడు మందలో ఉన్న గొర్రెకు ప్రాణరక్షణ, సంరక్షణ ఉంటుంది. దానికి ఏ భయం ఉండదు. ఎందుకని? నా మీదకి ఏదొచ్చినా కాపరి ఉన్నాడు కాబట్టి చూసుకుంటాడు. ఏం భయపడవలసిన అవసరం లేదు. ఇక ఆ మందలో పడి సంతోషముగా ఆనందంగా మేత వేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతాడు. కానీ ఆ గొర్రె ఏం చేసింది? అక్కడ ఆ మందలో నుంచి బయటకు వచ్చేసింది. అడవిలో గొర్రెలు మంద వెళ్తూ ఉంటుంటే అందులోంచి ఒకటి బయటికి వచ్చేసింది. గొర్రెలన్నీ వెళ్ళిపోయింది, కాపరి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఎలా ఉంది? ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఒంటరిగా ఉంది. ఇప్పుడు దీనికి ఏంటి పరిస్థితి? సంతోషం, మందలో ఉన్న సంతోషం ఉందా? లేదు. భయము, ఆందోళన. ఒంటరిగా ఉన్నాను, ఏ పులో, సింహమో, నక్కో, తోడేలో ఏదో ఒకటి వచ్చి నన్ను తినేస్తుంది. దాని ముందు పచ్చని గడ్డి ఉంది. మనశ్శాంతిగా గడ్డి అన్న తింటుంది, అది తినలేదు. ఎందుకని? ఆ గడ్డి తినేటప్పుడు దానికి ఆలోచన ఏంటి? వెనక నుంచి ఏమొస్తుందో, ముందు నుంచి ఏమొస్తుందో అనేటువంటి ఆందోళన. ఒంటరి అయిపోయింది కాబట్టి ఒంటరి వలన అంత భయము, ఆందోళన దానికి వచ్చేసింది. అదే కాపరత్వంలో ఉన్నట్లయితే నువ్వు హాయిగా గడ్డిని మేయొచ్చు, నీ మీదకి ఏదైనా వస్తే చూసుకుంటాకి కాపరి ఉన్నాడు అనే ధైర్యం ఉంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మందని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయావో నువ్వు ప్రమాదం అంచులో ఉన్నావని అక్కడ తప్పిపోయినటువంటి గొర్రె మనకు తెలియజేస్తాడు. అలాగే దావీదు కూడా దేవునిలో ఉండి తప్పిపోయాడు. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ మిద్దె ఎక్కి ఆమెను తదేకముగా చూశాడో అప్పుడు అతను పాపములోనికి దిగజారిపోయాడు. పాపములకు దిగజారిపోయిన తర్వాత అతనిలో ఆందోళన వచ్చేసింది. అంతకుముందు చక్కగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఆందోళన వచ్చేసిందో ఇక ఒంటరివాడైపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అతను. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనకి ఈరోజు ఆ యొక్క వాక్య భాగ్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంటి కప్పు మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకలాగా నేను ఉన్నాను వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి నీ హృదయంలో ఆయన లేకుండా, ఆయన హృదయంలో నువ్వు లేకుండా నీకు ప్రశాంతత అనేది ఎప్పుడు కూడా రాదని, ఆయనకు వేరుగా ఎక్కడుంది? ఉండవలసినటువంటి గృహంలో ఉండకుండా వేరుగా ఉంది. ఎక్కడుంది? ఇంటి పైకప్పున. అలాగే నువ్వు కూడా యేసయ్య దేవుని యొక్క హృదయంలో నువ్వు కానీ లేదా నీ హృదయంలో ఆయన కానీ లేకుండా వేరుగా నువ్వు జీవించినట్టయితే నువ్వు లోకములో జీవించినట్టే. కాబట్టి లోకములో జీవించాలంటే లోకములో జీవించినప్పుడు నీకు భద్రత లేదు, నీకు సంరక్షణ లేదని వాక్యం మనకి ఈ ప్రార్థన తెలియజేస్తాం. అందుకనే దావీదు గారు అంటున్నాడు, అయ్యా రాత్రి వేళ నిద్ర పట్టటలేదు, మెలకువగా ఉన్నాను,
ఒంటరిగా ఇంటి కప్పు మీద ఉన్నానంటే భద్రత లేకుండా నేను జీవిస్తున్నాను. నన్ను కాపాడేవాళ్ళు, నన్ను రక్షించేవాళ్ళు ఎవరు కూడా లేరయ్యా, ఇదిగో ఈ పక్షిలాగా నేను జీవిస్తున్నానని అక్కడ దావీదు గారి యొక్క ప్రార్థన మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చూసుకున్నట్లయితే మరి దావీదు గారు మనకి తెలియజేస్తాం, ఆయన రెక్కల నీడనే మనకి భద్రత అనేది దొరుకుతుంది. ఇంటి కప్పు మీద మనకు దొరకదు, అలా జీవిస్తున్నప్పుడు మన భద్రత దొరకదు. వాక్య భాగం చూడండి, కీర్తనకారుడు మరి 91వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే